వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పటిలాగానే ఎవ్రీ ఎపిసోడ్లో డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్తీగా టేస్టీగా రెసిపీస్ చేస్తుంటాము. అలాంటి రెసిపీస్తో ఇవాళ కూడా రెడీగా ఉన్నాము. అండ్ కొన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ యాడ్ ఆన్ చేసుకుంటూ ఎటువంటి టిప్స్ పాటిస్తే మన హెల్త్కి మంచిది అని చెప్పుకుంటూ సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే చాలామంది వర్కౌట్స్ చేస్తున్నారు, బట్ ఏంటంటే చాలా వరకు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు అండ్ మిగతా న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా తీసుకుంటున్నారు. బట్ న్యూట్రియంట్స్ ఏవైతే విటమిన్స్ మినరల్స్ ఉన్నాయో అవి ఎంతవరకు ఇంపార్టెంట్? సో ఏంటంటే మన బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి, ఏదైనా ఫుడ్ తింటే అబ్జార్బ్ చేసుకోవాలి అంటే అది వైటమిన్స్ అండ్ మినరల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో చాలామంది మేజర్ థింగ్సే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, లైక్ ప్రోటీన్ తీసుకుంటే బోన్ స్ట్రెంథనింగ్ పెరుగుతుందని. బట్ ప్రోటీన్ అబ్జర్వ్ అవ్వాలి అంటే కాల్షియం ఇంకా మ్యాగ్నీషియం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మనం ఎప్పుడైతే ఐరన్కి సంబంధించి ఫుడ్ తీసుకుంటూ ఉంటామో ఫోలిక్ యాసిడ్ ఉంటేనే మన బాడీ అబ్జార్ప్షన్ చక్కగా జరుగుతుంది. సో అలా మనకు బాడీలో అబ్జార్ప్షన్స్కి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్ మనం వైటమిన్స్ అండ్ మినరల్స్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చాను? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి డైట్ టు ప్రివెంట్ కిడ్నీ స్టోన్స్. సో కిడ్నీ స్టోన్స్ చాలా మందికి తరచుగా వస్తూ ఉంటాయి. సో అలా తరచుగా రాకుండా ఉండడానికి అండ్ అలాగే స్టోన్స్ ఫార్మేషన్ అవ్వకుండా ఉండడానికి ఒకవేళ అయినా దాన్ని మనం ఎలా కరిగించాలి అని చెప్పేసి. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మల్టీ లెంటిల్స్ కిచిడి. మల్టీ లెంటిల్స్ కిచిడి. ఓకే. సో యూజువల్గా కిచిడి మనము యూజువల్గా సిక్ పీపుల్కి ఇస్తూ ఉంటాము. సో మల్టీ లెంటిల్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెంటిల్స్ మనము యూస్ చేస్తూ కిచిడి ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఫ్రీక్వెంట్గా ఎన్ని డేస్ తీసుకోవచ్చు ఇటువంటి కిచిడి? సో ఇది వచ్చేసి మనము వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనకు ఆ స్టోన్స్ ఏదైతే ఉంటుందో అది కరగడంలో ఉపయోగపడుతుంది. సో చూద్దాం మరి ఎటువంటి లెంటిల్స్ తీసుకొస్తున్నాం అని, కుకింగ్ ప్రాసెస్ ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెంటిల్స్ అయితే తీసుకొచ్చావు. సో ఏమేమి లెంటిల్స్ తీసుకొచ్చావు ఒకసారి చెప్తావు? యా. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఎర్రపప్పు, రెడ్ గ్రామ్ దాల్. అండ్ ఇది శనగపప్పు, ఇది గ్రీన్ గ్రామ్ దాల్ పెసరపప్పు, ఇది ఉరద్ దాల్ మినపప్పు. ఓకే. సో బోల్డ్ అండ్ లెంటిల్స్ అయితే కాంబినేషన్లో తీసుకోవచ్చు. అండ్ కొద్దిగా మనం బ్రౌన్ రైస్ కూడా యాడ్ ఆన్ చేస్తున్నాం. సో అన్నీ బాయిల్ చేసి తీసుకోవచ్చు. అండ్ నార్మల్గా కావాలంటే స్పైసెస్ కొద్దిగా యాడ్ ఆన్ చేస్తున్నాం అంతే. సో మనం స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా అసలు కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతూ ఉంటాయి? సో కొంతమందికి కాల్షియం ద్వారా ఫామ్ అవుతూ ఉంటాయి, ఎవరైతే కాల్షియంకి సంబంధించిన సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి. అండ్ కొంతమందికి ఆక్సిలేట్స్ ద్వారా ఫామ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళకే మనం ఎక్కువగా టమాటో సీడ్స్ కానీ లేదంటే టమాటో విత్ ఎనీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కానీ మిక్స్ చేయకూడదు అని చెప్తూ ఉంటాం. సో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నప్పటికీ ఒక్కసారి మనం స్టోన్ని ఐడెంటిఫై చేసి దేని ద్వారా ఎక్కువగా ఫామ్ అవుతుందో చూసుకుంటే దానికి రిలేటెడ్ ఉన్న ఫుడ్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఆ తర్వాత జీలకర్ర, కొంచెం జీలకర్ర, ఓకే, తర్వాత అల్లం, వెల్లుల్లి, ఓకే, ఎండుమిర్చి, సో యూజువల్గా డీటాక్స్ డ్రింక్స్ ఏవైనా తీసుకోవచ్చా కిడ్నీ స్టోన్స్ని కరిగించడానికి? యా, డీటాక్స్ డ్రింక్స్ వచ్చేసి మనం నార్మల్ లెమన్ వాటర్ కానీ లేదంటే జీరా వాటర్ కానీ ఏబీసీ జ్యూస్ కానీ ఇలాంటివి తీసుకున్నా మన బాడీ చక్కగా డీటాక్స్. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. సో ఆనియన్స్ త్వరగా ఉడుకుతాయి. కొంచెం సాల్ట్, సో మనం ఈ లెంటిల్స్ కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెంటిల్స్ కూడా మనం యూస్ చేయొచ్చు. అవును.
సో మినపప్పులో కొంచెం పొట్టు మినపప్పు యూస్ చేయడం, అండ్ అలాగే ఇలా యూస్ చేసినప్పుడు మనం స్ప్రౌట్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో కొద్దిగా అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. అవును. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు అన్ని దాల్స్ కూడా వేసేద్దాం కొంచెం కొంచెంగా. ఫస్ట్ కొంచెం ఎర్రపప్పు, ఆ తర్వాత శనగపప్పు కూడా, ఆ తర్వాత పెసర్లు, మినపప్పు కూడా, సో ఆల్రెడీ మనం అన్ని బాయిల్ చేసేసాం కాబట్టి కొద్దిగా సార్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అవును. ఓకే, సో నెక్స్ట్ ఇంకా బ్రౌన్ రైస్ కూడా, ఇది కూడా మనం ఆల్రెడీ బాయిల్ చేసేసాము. కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాం కిచిడి కాబట్టి. సో యూజువల్గా బ్రౌన్ రైస్ అనేది ఎవ్రీడే తీసుకోవచ్చు. ఎవ్రీడే మనం బ్రౌన్ రైస్ కన్జ్యూమ్ చేస్తూ ఉండొచ్చు. ఎవరికైతే డయాబెటిక్ ఉంటుందో వాళ్ళు ఇంకా దాన్ని రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఒకసారి బ్రౌన్ రైస్, ఒకసారి రెడ్ రైస్, ఒకసారి మిల్లెట్స్, ఇలా వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ తీసుకుంటే ఏంటంటే అందులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అండ్ అందులో ఉండే ఫైబర్ కంటెంట్ వాళ్ళు ఎక్కువ మీట్ అవుతారు. ఓకే, సో యూజువల్గా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ తరచుగా రిపీట్ అవుతుంది అంటారు కదా, సో నిజంగానే రికరెన్స్ అనేది ఉంటుందా? రికరెన్స్ అనేది ఉంటుంది. ఒకసారి వాళ్ళు స్టోన్ని ఇవాల్యుయేట్ చేసి దానికి సంబంధించిన ఫుడ్ తగ్గించుకుంటే ఓకే. సో అలా కాకుండా వాళ్ళు మళ్ళీ సేమ్ లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళకి అది రికరెన్స్ అవుతుంది. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనకు కిచిడి అనగానే సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య మల్టీ లెంటిల్ కిచిడి రెడీ అయిపోయింది. టేస్టీ మల్టీ లెంటిల్ కిచిడి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మల్టీ లెంటిల్స్ కిచిడికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, ఎండుమిర్చి 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎర్రకందిపప్పు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు. మల్టీ లెంటిల్స్ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అందులో పసుపు, ఉడికించిన ఎర్రపప్పు, ఉడికించిన పచ్చిశనగపప్పు, ఉడికించిన మినప్పప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మల్టీ లెంటిల్స్ కిచిడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, సో చాలా సూదింగ్గా ఉంది. ఏంటంటే ఎక్కువ మసాలాస్ యాడ్ ఆన్ చేసి టేస్ట్ కోసం చూస్తుంటారు, బట్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మల్టీ లెంటిల్స్ యూజ్ చేస్తే ఏంటంటే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఎస్పెషలీ కిడ్నీ స్టోన్స్ అనగానే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కొంచెం ఫుడ్ అనేది సూదింగ్గా ఉంటే బెటర్ అనమాట. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. అందరికీ ఆ పెసర్ల ఫ్లేవర్ కూడా ఎక్కువగా నచ్చుతుంది.
సో ఇలా మల్టీ లెంటిల్స్ యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ వల్ల మనకు టేస్ట్ బడ్స్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతాయి. ఓకే, ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ముల్లంగి రోటీ. ముల్లంగి రోటీ. సో ముల్లంగి అనగానే అందరికి బాబోయ్ అస్సలు వద్దు అంటారు, ఎందుకంటే ఆ స్మెల్ కావచ్చు, టేస్ట్ కావచ్చు, చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో అది మనం హైడ్ చేసి రోటీలో ఎలా చేస్తావు ఏంటి అనేది చూసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ముల్లంగి రోటీ అనగానే మనం యాక్చువల్గా ముల్లంగి తురుము తీసుకొచ్చేసాం. సో క్యారెట్ కూడా యాడ్ ఆన్ చేస్తున్నాం అనమాట. కొద్దిగా టేస్ట్ ఉంటేనే మనము ఆ ముల్లంగి ఫ్లేవర్ అనేది తీసుకోవచ్చు. సో కొంచెం గోధుమ పిండి అండ్ ఇంకొకటి ఓట్స్ పౌడర్. సో మంచి కాంబినేషన్. సో ఓట్స్ తీసుకోవచ్చు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు? ఓట్స్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరికైతే కొంచెం డైజెషన్ ఇష్యూలో ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ కొద్దిగా స్పైసెస్ తీసుకోవచ్చు అండ్ పేస్ట్ ఏదైతే ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ కూడా తీసుకొచ్చేసావు. పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి, ఓకే, అలాగే ఒక స్పూన్. ఫస్ట్ కొంచెం గోధుమ పిండి. సో ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలా మనం గోధుమ పిండి అండ్ ఓట్స్? అవును, ఈక్వల్గా తీసుకోవాలి. ఆ తర్వాత ఓట్స్ పిండి కూడా. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కొంచెం గరం మసాలా. మరి స్పైసెస్ ఉన్నాయి కదా, సో స్పైసీ థింగ్స్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, కొద్దిగా కారంగా ఉన్నవి. సో ఇదేంటంటే మనం ముల్లంగి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవరే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. స్వీటన్ అయిపోతుంది. స్వీటన్ అయిపోతుంది. సో ఈ ముల్లంగి కోసమే మనం స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేస్తుంటాం, సో దట్ అది కొంచెం మనకు బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఆ టేస్ట్. ఆ తర్వాత కొంచెం జీరా పౌడర్ కూడా, అలాగే ధనియా పౌడర్ కూడా కొంచెం. సో ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి, కొంచెం సాల్ట్ కూడా. సో యూజువల్గా రోటీస్, చపాతీస్ ఇవన్నీ కూడా నైట్ టైం ప్రిఫర్ చేయాలి అని ఒకప్పుడు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు నైట్ టైం చపాతీలో కూడా చాలా షుగర్స్ ఉంటాయి, స్పైక్ ఆన్ అవుతున్నాయి. సో షిఫ్ట్ చేయండి మధ్యాహ్నానికి అంటున్నారు. సో బెస్ట్ టైం ఏంటి అసలు చపాతీస్ కానీ రోటీస్ కానీ తీసుకోవడానికి? సో చపాతీస్ కానీ రోటీస్ కానీ మనము ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవచ్చు, నైట్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఎప్పుడంటే మన షుగర్స్ కొంచెం స్పైక్ అంటే ఒక 200 250 అలా వెళ్తున్నప్పుడు. బట్ ఎప్పుడైతే మనకు హైపర్ గ్లైసిమిక్ ఉంటుందో, అంటే షుగర్స్ ఒక 350 400 క్రాస్ అవుతూ, HbA1c టెస్ట్ కూడా ఒక 12 అలా క్రాస్ అవుతే మటుకు మిల్లెట్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే అందులో మనకి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. సో మన షుగర్స్ని బట్టి మన ఫైబర్ అనేది చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ పేస్ట్ కొంచెం, క్యారెట్ తురుము కొంచెం, అలాగే ముల్లంగి. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కంటెంట్ అనేది చూసుకుంటూ మనం కలుపుకుంటే బెటర్. అవును. సో ఎప్పుడైనా కొంచెం పంచన్ స్మెల్ ఉన్నవి ఏమైనా ముల్లంగి ఇలాంటివి యూస్ చేసినప్పుడు చాట్ మసాలా ఇందాక యూస్ చేసి కదా, ఒక చిట్కా అంటారా? అవును. ఏంటంటే కొంచెం మనము మసాలాస్ యాడ్ చేస్తే ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏదైతే ఉంటుందో అది కొంచెం కంప్రెస్ అవుతుంది అన్నమాట. సో పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిపోయింది. సో ఏజ్ రెస్ట్రిక్షన్ అంటే ఈ ఏజ్ వాళ్ళకి వస్తుంది ఎక్కువగా అనేది ఏమైనా ఉందా కిడ్నీ స్టోన్స్? అలా ఏం లేదు, బట్ ఎవరైతే కొంచెం ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా కిడ్నీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒకసారి కిడ్నీ స్టోన్స్ లైక్ కొంచెం టైనింగ్ అంటే 2 mm 3 mm అయినప్పటికీ కూడా వాటర్ ఇంటేక్ తీసుకోకపోవడం అండ్ అలాగే ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం. సో అలాంటి వాళ్ళకి ఆ సైజ్ అనేది చాలా త్వరగా పెరిగిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ఒకవేళ అది కరగడానికి మెడికేషన్స్ తీసుకున్నా డైట్ తీసుకున్నా అది అంతగా వర్కౌట్ అవ్వదు వాళ్ళకి.
సో మెయిన్గా వాళ్ళ ఆల్కహాల్ అనేది స్టాప్ చేయాలి. అండ్ అలాగే కొంచెం బాడీని ఎప్పుడు హైడ్రేటింగ్గా పెట్టుకోవాలి. సో యూజువల్ కిడ్నీస్ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఎలా తెలుసుకోవాలి మనం? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి పెయిన్, కిడ్నీ రీజియన్లో పెయిన్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ అలాగే యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ ఎక్కువగా తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే చాలామందికి స్టమక్ పెయిన్ కొంచెం అంటే ఫ్రీక్వెంట్గా అది టర్న్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ బ్యాక్ పెయిన్లా అనిపిస్తుంది, ఆ తర్వాత స్టమక్ పెయిన్లా అనిపిస్తుంది. అంటే అది కొంచెం పెయిన్ అనేది స్పిన్నింగ్గా ఉంటుంది. అండ్ పర్టికులర్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలా వచ్చినప్పుడు అది మనకు కిడ్నీ స్టోన్స్ అని తెలుసు. సో చాలామంది బ్యాక్ పెయిన్తో కంపేర్ చేస్తూ ఉంటారు, అంటే బ్యాక్ పెయిన్ వస్తుందేమో అనుకుంటూ ఉంటారు. సో డిఫరెన్స్ ఏంటి అసలు? సో ఫస్ట్ ఏంటంటే పెయిన్ అనేది మోస్ట్లీ మనకు అది రొటేట్ అవుతుంది. సో మన బాడీలో ఏదైతే ఎడ్జెస్కి కిడ్నీస్ ఉంటాయో మనకు అక్కడ ఆ రీజన్లో పెయిన్ ఉంటుంది. సో అది అలా రొటేట్ అవ్వడం వల్ల వాళ్ళకి అది బ్యాక్ పెయిన్లా అనిపిస్తుంది. అండ్ కొంతమందికి అబ్డామినల్ పెయిన్లా అనిపిస్తుంది. సో అది వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా పెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మోస్ట్లీ బ్యాక్ పెయిన్ లేదంటే వాళ్ళకి సైడ్కి ఎక్కువగా పెయిన్ అనిపిస్తుంది. ఓకే. సో చక్కగా మనం డవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం ఇప్పుడు రోటీలా చేసేసుకుందాము. సో ఈ లోపు నేను తవా కూడా హీట్ చేసేస్తాను. సో కొంచెం మనము థిక్గానే చేసుకుందామా రోటీస్? థిక్గానే చేసుకుంటున్నాం, స్టఫింగ్ కూడా ఉంది కాబట్టి. సో ఎటువంటి ఫ్రూట్స్ అనేది మనం తీసుకోవచ్చా? కిడ్నీ స్టోన్స్ కరగడానికి ఏమైనా ఫ్రూట్స్ హెల్ప్ అవుతాయా? తప్పకుండా ఫ్రూట్స్ హెల్ప్ అవుతుంది. మెయిన్గా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. దాంతోపాటు మనకు కాలజామున్, నేరేడు పండ్లు అంటారు కదా, నేరేడు పండ్లు అండ్ అలాగే పైనాపిల్ ఎక్కువగా వర్క్ చేస్తుంది. సో ఆ స్టోన్స్ని కరిగిస్తుంది అనమాట. యూజువల్గా ముల్లంగి వేసుకున్నా కూడా చాలా మెత్తగా అయిపోతుంటుంది కదా డవ్. సో దానికి ఏంటంటే కొద్దిగా పౌడర్ ఎక్కువ వేసి మనము కలుపుకుంటే బెటర్ అంటారు. అవును, కొంచెం ఓట్స్ పౌడర్ ఏంటి అంటే ఆ వాటర్ ఏదైతే ఆల్రెడీ స్క్వీజ్ అవుట్ అవుతుందో మనకు రాడిష్ నుంచి, సో ఓట్స్ పౌడర్ కొంచెం అది గట్టిగా చేయడానికి అబ్జార్బ్ చేసేస్తుంది. పర్ఫెక్ట్. సో తవ కూడా వేడెక్కింది. సో రోటీ కూడా రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్. సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో యూజువల్గా ఏంటంటే ముల్లంగి చాలా మంచిది అంటుంటారు. జ్యూస్ ఫామ్లో తీసుకోవచ్చా లేకపోతే ఉడకబెట్టే తీసుకోవాలా ఏంటి? సో జ్యూస్ ఫామ్లో కూడా తీసుకోవచ్చు ఇఫ్ వాళ్ళు ఆ స్మెల్ని టాలరేట్ చేస్తే. ఓకే, అలా తీసుకున్నా మనకు చాలా మంచిది. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉన్నవి ఏదైనా సరే మనం జ్యూసెస్లా తీసుకోవచ్చు. సో దట్ మనం ఫైబర్ ఎక్కువగా మిస్ అవ్వకుండా ఉంటాం కాబట్టి అలా తీసుకోవచ్చు. బట్ చాలామంది ఆ స్మెల్ని అలా టాలరేట్ చేయలేరు కాబట్టి ఇలా కొంచెం హిడెన్గా కూడా ఇవ్వచ్చు. సో కిడ్నీ స్టోన్స్ సైజెస్ని బట్టి కూడా సీరియస్నెస్ అనేది ఉంటుందంట కదా? అది ఉంటుంది. బట్ కొంతమందికి ఆ స్టోన్ కరుగుతుందా లేదా అని చెప్పేసి అది యూరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ మెడికేషన్స్ని చూస్ చేసుకుంటూ ఇస్తారు. సో ఇదైతే పర్ఫెక్ట్గా మనం రెడీ అయిపోయింది. సో ఇంకా మనం టేస్ట్ చేయొచ్చా? లాస్య ముల్లంగి రోటీ రెడీ అయిపోయింది. ఓకే. సో టేస్టీ ముల్లంగి రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ముల్లంగి రోటీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఓట్స్ పిండి 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1 కప్పు, ముల్లంగి తురుము 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ముల్లంగి రోటీ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఓట్స్ పిండి, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి పేస్ట్, క్యారెట్ తురుము, ముల్లంగి తురుము, కొద్దిగా నీళ్లు పోసి నూనె కూడా వేసి ముద్దలా కలుపుకోవాలి. పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఒత్తుకున్న రోటీని అందులో వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ముల్లంగి రోటీ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా పల్లవి? ఓకే. సో కొంచెం ఎంతైనా కొద్దిగా మనకి ముల్లంగి అనేది డామినేటింగ్ ఫ్లేవర్ కాబట్టి ఆ ఫ్లేవర్ వస్తుంది. బట్ ఏంటంటే మనం స్పైసెస్తో కవర్ చేసాము. నేను ఇప్పుడు చెప్పా ఎందుకు అన్ని స్పైసెస్ వేస్తున్నారు అని. బట్ నిజంగానే టేస్ట్ చేసిన తర్వాత అర్థమైంది. సో అది బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా స్పైసెస్ అనేవి పడాలి. అయితే క్యారెట్ తీసుకున్నాము, అది కూడా కొంచెం యాడ్ ఆన్ ఫ్లేవర్ అయిందనమాట. ఓవరాల్గా ఓట్స్ అండ్ గోధుమ పిండి కూడా చక్కగా జలప్ అయిపోయింది. యా, సో ముల్లంగి ఫ్లేవర్ చాలా మందికి నచ్చదు. సో కొంచెం మనం దాన్ని కంప్రెస్ చేయడానికి స్పైసెస్ అన్నీ కూడా చక్కగా యూస్ చేస్తాం. అండ్ అలాగే ఆ ఓట్స్ దానివల్ల కొంచెం మనకు ఆ రోటీ స్టిఫ్నెస్ కూడా వచ్చింది. ఓకే, సో రెండు రెసిపీస్ చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఉన్నాయి. మరి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మల్టీ లెంటిల్స్ కిచిడి. సో మనం ఆల్ టైప్ ఆఫ్ దాల్స్ యూస్ చేయడం వల్ల మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మ్యాగ్నీషియం అబ్జార్ప్షన్ కూడా చక్కగా ఉంటుంది. బోన్ స్ట్రెంథనింగ్ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్లో కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పెసర్లలో మనకు ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే షుగర్స్ బాగా ఎలివేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న దాల్స్ తరచుగా వాళ్ళ డైట్లో ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే బ్రౌన్ రైస్లో కూడా మనకు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. వైట్ రైస్తో కంపేర్ చేస్తే ఇందులో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. దాంతోపాటు బీపీ కూడా నార్మల్గా ఉంటుంది. అండ్ అలాగే వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో అండ్ ఎవ్రీడే జనరల్ వీక్నెస్తో బాధపడుతుంటారో వాళ్ళు ఎక్కువగా దాల్స్ అనేది వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ముల్లంగి రోటీ. ముల్లంగిలో మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో మన ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. స్టోన్స్ని కరిగించడంలో ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇందులో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బాడీలో ఎలక్ట్రోలైట్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. అండ్ బాడీని ఆల్కలైన్ చేయడంలో ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఎవరికైతే టెంపరేచర్ అనేది ఫ్రీక్వెంట్గా పెరుగుతూ ఉంటుందో, ముఖ్యంగా నైట్ టైమ్స్లో పెరుగుతూ ఉంటుందో వాళ్ళు ముల్లంగిని వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. బోల్డ్ అనే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా యాడ్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.